విశాఖ తీరంలో డ్రగ్స్ ఎపిసోడ్తో ఏపీలో రాజకీయం పోటెత్తుతోంది. ఈ కేసులో తవ్వే కొద్దీ సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఇదే కంపెనీపై సరికొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్వా ఎక్స్పోర్ట్ మాటున డ్రగ్స్ సప్లై, లిక్కర్ దందా జరుగుతోందా? సంధ్య ఆక్వా కంపెనీకి లిక్కర్ స్కామ్ తోనూ లింకులున్నాయా? ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళున్నారని, అది వాస్తవం లేదా సిబిఐ తేల్చాలి. విశాఖ పోర్టును డ్రగ్స్ కంటైనర్ తాకడంతో తీరంలో పొలిటికల్ కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. టీడీపీకి సంబంధించిన వారని వైసీపీకే లింకులున్నాయని టీడీపీ. వీళ్ళిద్దరి ఆరోపణలతో సాగర్ తీరం పోటెత్తింది. 1000 బ్యాగుల్లోని శాంపిల్స్ పరీక్షించిన సిబిఐ కంటైనర్లో 6 రకాల నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. మరింత అధ్యయనం కోసం శాంపిల్స్ ను నార్కోటిక్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సిబిఐ పంపింది. ఆ రిపోర్ట్స్ రావడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆలోపే సంధ్య ఆక్వా కంపెనీ లావాదేవీలు సహా అన్ని అంశాలపై కూపీ లాగుతున్నారు అధికారులు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రతినిధులతో పాటు చైర్మన్ కూనం వీరభద్రరావును సిబిఐ అధికారులు ఆరా తీశారు. కూనం వీరభద్రరావు ఇంటితో పాటు విశాఖ, అన్నవరం, కాకినాడ, పామరలోని కార్యాలయాలు, ఫీడ్ ప్లాంటుల్లో తనిఖీలు చేశారు. పలు కీలకమైన రికార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సంధ్య ఆక్వా, ఐసీసీ బ్రెజిల్ కంపెనీ మధ్య జరిగిన మెయిల్ సంభాషణలు పరిశీలిస్తున్నారు. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను కూడా విశాఖకు రప్పించే పనిలో ఉన్నారు అధికారులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకునేందుకు సిబిఐ సిద్ధమవుతోంది. అయితే ఈలోగానే రాజకీయ ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కంపెనీకి వైసీపీతోనే సంబంధాలున్నాయి, ఢిల్లీ లిక్కర్ కేసుతోనూ ఈ కంపెనీకి లింకులు ఉన్నట్లు అనుమానం ఉందంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది. అతను వైసీపీ నేత పూర్ణ చంద్రరావుకి సోదరుడు. వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా, ఏం చేశారు నాకు తెలియదు. ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా ఉంటే అనిపించింది, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళున్నారని. అది వాస్తవం లేదా సిబిఐ తేల్చాలి. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు ఈ కంపెనీకి లిక్కర్ కేసుకు సంబంధాలున్నాయా? ఈ డ్రగ్స్ సప్లై వెనక ఎవరున్నారు అనేది తేలాల్సి ఉంది.